గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీ అందరూ అక్కడ బాగున్నారని అనుకుంటున్నాం. ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి మీ అందరికి కృష్ణాష్టమి స్పెషల్. ఈ రోజు మా డే ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది కొంచెం చూపిద్దాం అనుకుంటున్నాం, మీ అందరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి మంచి ట్రెడిషనల్ అటైర్ వేసుకొని ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నాం. సో నేనైతే ఆల్రెడీ వెళ్ళాను ముందే, కానీ నేను రికార్డింగ్ ఏం చేయలేదు కదా. సో మీ అందరికి ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ వీలైనంత వరకు చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటు చూడండి, దర్శనం చేసుకోండి. సో మేము ఆల్రెడీ ఇందాకే స్టార్ట్ అయిపోయి వచ్చేసాం. ఎగ్జాక్ట్ గా మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం ఎన్ని మైల్స్ దూరం చెంటూ? నియర్లీ ఒక 15 మైల్స్ దూరంలో ఉన్నాము. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాము, పార్కింగ్ కి వెళ్తున్నాం. చూడండి, ఇస్కాన్ టెంపుల్ బయటనే పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో మంచిగా పార్క్ చేసుకొని దర్శనంకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు కొంచెం చాలా ఎండగా ఉంది, బట్ తప్పదు. సో మాకైతే మంచిగా పార్కింగ్ స్పేస్ అయితే దొరికేసింది. చూస్తున్నారు కదా, ఇప్పుడే కార్ ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి దగ్గరలోనే విజిబుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం, మాతో పాటు రండి. సో ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్. అది యాక్చువల్లీ ఎలా స్పెల్ చేస్తారంటే మనకు ఆల్రెడీ తెలుసు, ISKCON అని అంటారు కదా, విచ్ ఈస్ జనరల్లీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. మీరు ఎక్కడే ఇస్కాన్ టెంపుల్ చూసుకున్న మెయిన్ వాళ్ళ గోల్ అనేది ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ లార్డ్ శ్రీకృష్ణ. ఇంకా కృష్ణుడి ఫిలాసఫీస్ షేర్ చేయడానికి కొంచెం ప్రపంచం అంతాన. మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం ఆ టెంపుల్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ చెట్లు మొక్కలు ఇవన్నీ కూర్చోనికి చాలా చాలా బాగున్నాయి, మంచి రిలాక్సింగ్గా ఉంటుంది అక్కడైతే కనుక. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఏరియా. అక్కడ స్లిప్పర్స్ అన్నీ పెట్టేసి మనం లోపలికి అనేది ఎంటర్ అవుతాం. చాలా చాలా సూపర్ ఉంటుంది, చాలా చూడండి మీరే గనక. లోపలికి ఎంటర్ అవగానే యాక్చువల్లీ వెయిటింగ్ లాంజ్ అనేది మనం చూడొచ్చు, విత్ లార్డ్ శ్రీకృష్ణస్ పెయింటింగ్ డిస్ప్లే అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అటువైపు స్టోర్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ సెపరేట్గా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుడి దర్శనం ఏరియా వేరేగా ఉంది, మీరే చూడండి. ఇండియాలో మనం జనరల్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ మొత్తం టెంపుల్స్ అంతా ఆ స్టోరీని డిపిక్ట్ చేసి స్కల్ప్చరింగ్ వర్క్ తోటి మొత్తం అంతా రాసి పెడతారు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే స్కల్ప్చరింగ్ వర్క్ తోటి మొత్తం ఆ స్టోరీ అంతా నరేషన్తో పాటు అన్ని రాసి క్లియర్గా ఉంచారు, ఇక్కడున్న జనాలకు కూడా అర్థం కావడానికి. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో లార్డ్ శ్రీకృష్ణ దేవుడి దర్శనానికి సపరేట్గా ఒక డోర్ అలా ఉంటుంది. సో దాని లోపల మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనేది.
కొంచెం సేపు అలా దర్శనం అయ్యాక మేము అలా కాస్త బయట కూర్చొని చాలా టైం గడిపాము. అలా కొంచెము రిలాక్సింగ్గా కూర్చున్నాం, మెడిటేషన్ చేసుకున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం అంతా అయ్యాక. మీకు అలాగే అనిపించిందా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే మనము అక్కడ ఉన్న స్టోర్ లోపలికి జస్ట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. అసలు హాయిగా మంచిగా రిలాక్సేషన్ వచ్చింది. మీకు అలాగే వచ్చిందా? నిజంగా బాగుంది కదా ఎక్స్పీరియన్స్. చాలా డేస్ అంతా మేము టెంపుల్కి వచ్చాము. సో నాకైతే బాగా నచ్చింది. మీ అందరూ బాగా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నా ఈ కృష్ణాష్టమికి. సో బాయ్ బాయ్. హ్యాపీ కృష్ణాష్టమి ఎవ్రీవన్.